నమస్తే అండి అందరికీ. నా పేరు శివ. నేను లక్ష్మీ ఇన్పుట్స్ కంపెనీలో సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తాను. మన ఇత్తనం వచ్చేసి నంది గోనెగండ్లలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ట్రేడర్స్ ఊరుకొంద సార్ మన డీలరు. ఇక్కడ వచ్చేసి ఈ వర్షమే లేదా దీనికి? బాగా వచ్చిందా? బాగా వచ్చింది పంట మాత్రం చాలా మేలు. కాయ కూడా గట్టిగా ఉందా? నీ పని నువ్వు చేసుకుంటా, నేను మాట్లాడుతున్నా. కాయ గట్టిగా ఉంది, పంట కూడా బాగా వచ్చింది. నెల కింద కానీ బాగా పని చేసింది. నీళ్ళే వదిలేవా దీన్ని? నీళ్ళు లేదన్న, అసలుకే లేదు నీళ్ళు. బయలు పొలం కింద కంప్లీట్ బయలు పొలం, మొత్తం బయలు పొలమే. మచ్చ ఏమైనా వచ్చిందా? మచ్చ ఏం రాలా. మచ్చ రాలే. మంచిది. మెయింటెనెన్స్ కూడా అంత పర్టికులర్ గా ఏం చేయాల్సిన అవసరం లేదు కదా? ఏం లేదన్న, బాగా వచ్చింది. అయితే ఒక్క మంది ఛాన్స్ కూడా ఇస్తలేదు దీనికి. మందు కూడా భూమి మందు కూడా పోయలేవా? వర్షమే లేదు ఈ సంవత్సరం. మరి భూమి మంది కూడా లేదు, ఏం లేదు, అయినా కూడా బాగా వచ్చింది. మరి మీ ఊరు వాళ్ళకి చెప్పు, అందరికి అందరికి చెప్పు. ముగ్గురు వేసినాం, ఇదే ఇస్తున్నాం. వెంకటేశు, సీను, నేను. వెంకటేశు, సీను, నువ్వు జానకరాముడు నా పేరు. చెప్పిరాడా చెప్పింటారులే రోడ్ మీద. అదే బంగారమ్మ గుడి కాడ, బంగారమ్మ గుడి కాడ చెప్పింటారు. ఇప్పుడు మా ఊరి తరఫున ముగ్గురు వేసినాం. వెంకటేశు, సీను, నాన్న జానకరాముడు ముగ్గురు వేసినాం. మీరు మందు కూడా ఏం పెట్టలేవు? మందు ఏమేలా, భూమి మందు ఏమి వేయలేవు. 3 సార్లు ఒకటి స్ప్రే మందు కొట్టినాం. స్ప్రే కొట్టినావు 3 సార్లు అంతే? 3 సార్లు. ఏం దేని కొట్టినావు? ఏం వాళ్ళు ఇచ్చినట్టు దోమకు కొట్టింటావు. దోమకి, పూతకి, మచ్చకి అసలు ఒకసారి కూడా కొట్టలే. మచ్చ కూడా కొట్టలేవు? మచ్చకే కొట్టిందే లేదు. 3 సార్లకి ఎట్లా పండించుడు. మచ్చ కొట్టలేవు, మచ్చ కొట్టలేవు. ఒక దోమకి పూత మందు, పురుగు మందు. మచ్చకేసి అసలు కొట్టలేవు. అడుగు మందు ఏమి వేయలేవు. నీళ్లు వేయలేవు, నీళ్లు కూడా పెట్టలేవు. అయినా కూడా బాగా వచ్చింది పంట. బాగా వచ్చింది. ఎంత మార్కెట్ రేట్ ఎంత ఉంది ఇప్పుడు? మార్కెట్ 570, 600 కట్టిపోతుంది. మన కాయ ఎవరన్నా చూస్తున్నారా? ఏమంటున్నారు చూసి? అక్కడ వచ్చినారు, ఇప్పుడు వాళ్ళే తీసుకెళ్తున్నారా? మేము వేసిన ముగ్గురిది తీసుకెళ్తున్నారు వాళ్ళే. వాళ్ళు కూడా అన్నారు, మా ఇక్కడనే వచ్చి తీసుకెళ్తున్నారు అని చెప్పేసి అన్నారు వాళ్ళు కూడా. కరెక్టేనా? కరెక్ట్. ఇప్పుడు 500 బాక్స్ పోతుందా? 500. మొత్తం ఇప్పుడు ఇది ఎంత పొలం ఉంది? ఇది ఎంత పొలం? ఎకరం ఉంది. ఎంత పెట్టుబడి అయింది నీకు? పెట్టుబడి అంతా కలిస్తే 10,000 లోపల. 10,000 కూడా కాలే. 10,000 కూడా కాలే. 15,000 అనుకో. ఇప్పటి వరకు ఎంత కొట్టినావు నువ్వు? రెండో కోత. ఇప్పుడు రెండో కోత. మొన్న కోతకు 12,000 వచ్చినావి. ఇప్పుడు ఒక 15,000 అనుకో. ఫస్ట్ కోత ఎన్ని బాక్సులు పడ్డాయి? ఫస్ట్ కావడమే మొత్తం 24 బాక్సులు. 24 బాక్సులు అయినాయి ఫస్ట్ కోతకి. ఇప్పుడు సెకండ్ కోతకి ఎంత? 34, 33 కావచ్చు. 34, 33. మీరు ఇంకా కొంచెం నీళ్లు పెట్టి మంచి మందులు కొట్టి ఉంటే, ఇంకొంచెం మసాలా మందు వేసి ఉంటే, అడుగు మందు, ఇంకా బాగా వచ్చేది. అయినా కూడా మనకి ఈ పంట వచ్చిందంటే కూడా రైతుకు చాలా మేలు. చాలా మేలు కదా? సరే, నీ పని నువ్వు కానిలే, నేను మాట్లాడుకొని ఓకేనా? థ్యాంక్ యూ అన్న.